హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినాని. అభిమానం దురభిమానం అనేవి ఎంత వరస్ట్గా తయారవుతుందంటే భయ్య మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి సినిమా హీరోలకి అభిమానులు ఉంటారు, దురభిమానులు ఉంటారు. కానీ అయితే రామ్ చరణ్ గారికి ట్విన్స్ పుట్టడం, రామ్ చరణ్ గారికి ఉపాసన గారికి మెగా ఫ్యాన్స్ మొత్తం, మెగా ఫ్యామిలీ మొత్తం ఒక పండగలా సెలబ్రేట్ చేశారు. కానీ కొంతమంది ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఒక వర్గం అయితే చిన్న పిల్లల మీద కూడా మరీ దారుణమైన నెగిటివ్ కామెంట్స్ చేయడం అనేది ఇది ఎంత దరిద్రం అంటే ఇది మామూలు దరిద్రం కాదు. ఎస్, సినిమాల పరంగా లేదంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ నచ్చక, లేదంటే రామ్ చరణ్ గారి మీద ద్వేషమో, చిరంజీవి గారి మీద ద్వేషమో, మెగా ఫ్యామిలీ మీద ద్వేషమో ఉండొచ్చు. ఎందుకంటే గత 40 ఏళ్ళగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే ఆ మాత్రం మాట ఉంటుంది కొంతమందికి. కానీ మరీ దారుణంగా అప్పుడే పుట్టిన పిల్లల మీద కూడా చూస్తున్నట్టు కామెంట్స్ చేస్తున్నారు చూడండి, అది చాలా తప్పు భయ్య. ఎందుకంటే ఫస్ట్ ఏదైతే అపోలో హాస్పిటల్ దగ్గర బాణసంచ కాల్చడని, బాంబులు పేల్చారని, టపాసులు పేల్చారని, ఇది చేశారని చెప్పి ఒక రకంగా ఏడుపు మొదలెట్టారు. ఆ ఏడుపు ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ట్రోలింగ్ చేస్తున్నారు పిల్లల మీద. ఇది ఎంత దరిద్రమైన సిచ్యువేషన్ అంటే భయ్య, సినిమాల గురించి లేదంటే వాళ్ళ పెద్దవాళ్ళ గురించి ఏదైనా మాట్లాడచ్చు, ఎంతకీ ఇంట్లో చిన్నపిల్లల మీద, ఆడవాళ్ళ మీద మాట్లాడడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? సో నిజంగా తెలుగు హీరో అభిమానులకి, తెలుగు హీరోలకి వాళ్ళ అభిమానులే వరం, వాళ్ళ అభిమానులే దురదృష్టం కూడా. ఎందుకంటే ఆ శాపం పెద్ద శాపం. వీళ్ళు చేస్తున్న పనులకి వీళ్ళు ఎప్పుడో ఏదో అవతల హీరో ఫ్యాన్స్ని, అవతల హీరోని ఏదో ఏదో టార్గెట్ చేస్తారు. వాళ్ళేమో టైం కోసం వెయిట్ చేస్తారు. టైం రాగానే ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తారు. కానీ ఈ టైప్ ఆఫ్ ఇంత వరస్ట్గా దిగజారిపోతుంది మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. ఎస్, నా చిన్నప్పటి నుంచి ఫ్యాన్ వార్స్ చూస్తున్నాను, సోషల్ మీడియా వార్స్ ఇవన్నీ కామన్. కానీ మరి ఇంత దిగజారిపోవాలా? అసలు మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన తప్పని నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒకటా రెండా 4 దశాబ్దాల పాటు ఒక సినీ ఇంకా ఆ ఇండస్ట్రీని మొత్తం ఏలుతున్నారంటే అది కేవలం అది ఆయన సంపాదించుకున్న అభిమానం వల్ల సాధ్యం అది. సో అలాంటిది మా హీరోలను ఇంకా అలానే తొక్కేస్తున్నారు, మా హీరోలకి దక్కనిది వేరే హీరోలు దొక్కుతుందని చెప్పి ఈ మెగా ఫ్యామిలీ మీద, అప్పుడే పుట్టిన పిల్లల మీద ఆడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అందరూ కాదు, కొంతమంది వరస్ట్ గాళ్ళంటే వరస్ట్ గాళ్ళ తయారయ్యారు. ఎంత చెత్తనా కొడుకులా తయారంటే చిన్నపిల్ల లేదు, ఏది లేదు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, అరే మనం తెలుసో తెలియకో ఇష్టానుసారంగా కొన్ని మాటలు మాట్లాడుతుంది, దానివల్ల తర్వాత మీరే బాధపడతారు. ఏంటి నేను ఎంత చెత్తనా కొడుకున ఎంత దారుణంగా మాట్లాడానని చెప్తున్నా కదా. అసలు రామ్ చరణ్ గారు ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారికి మొన్న ఏదైతే ట్విన్స్ పుట్టడం, ఏదైతే ఉపాసన గారు రామ్ చరణ్ గారికి ట్విన్స్ పుట్టడం ఏదైతే ఉందో అది మెగా ఫ్యాన్సే కాదు, మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్తో పాటు చాలామంది ఫ్యాన్డమ్స్ ఒక సెలబ్రేషన్లో సెలబ్రేట్ చేశారు. అది వాళ్ళకి ఆ హీరోల మీద, వాళ్ళకి వాళ్ళు అభిమానించే హీరోల మీద వాళ్ళకున్న ప్రేమ, అది వాళ్ళ ఇష్టం. అది ఎలా అయినా సెలబ్రేట్ చేసుకుంటారు, ఏదైనా చేసుకుంటారు. కానీ పక్క వాళ్ళకి ఎవరికి కూడా ఎవరు అన్యాయం చేయలేదు భయ్య. కానీ మీరేంట్రా బాబు ఇంత వరస్ట్గా ఉన్నారు ఈ సోషల్ మీడియాలో. ఎవడు ఎంత బాగినా ఏం చేసినా సరే ఇప్పుడంతా మెగా టైం మొదలైపోయింది భయ్య, మామూలుగా కాదు. ఒక ఓజీ, ఒక శివశంకర్ వరప్రసాద్ 2024 ఎలక్షన్స్. ఇక నెక్స్ట్ ఉండేది ఏంటంటే పెద్ది అనే సినిమా. ఈ పెద్ది అనే సినిమాతో, గేమ్ చేంజర్ సినిమాకి ఎవడెవడు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశాడో. ఇంకా ఎస్, సినిమా పెద్ద అద్భుతమైన సినిమా కాదు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి. ఎస్, అది ఒక సినిమా. కానీ సినిమా రిలీజ్కి ముందే స్టోరీల గురించి మాట్లాడుకొని స్టోరీలు బయట పెడుతున్న బెదిరించడాలు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే దాన్ని పైరసీ సీడీలు, సినిమా రిలీజ్కి ముందే హెచ్డీ ప్రింట్లు స్ప్రెడ్ చేశారు సోషల్ మీడియాలో. ఇవన్నీ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఒకటే, ఎవడు ఎంత తొక్కాలనుకుంటే మెగా ఫ్యామిలీ అంత పైకి వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్న, నాకు అసలు ఈ వీడియో చేయడానికి గల కారణం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చాలా దారుణం. ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు ఏదో అనుకున్నాను. కానీ రాను రాను మితిమీరిపోయి ఎంత దారుణంగా, అంత దరిద్రంగా తయారంటే అప్పుడప్పుడు పిల్లల గురించి కూడా మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఒక మానసికంగా వీళ్ళు సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించుకోండి. వీళ్ళు ఇంట్లో వాళ్ళతో కూడా ఎంత ఇలాగేమో ఉంటారో మరి ఏమో నాకు తెలియదు. కానీ మరీ వాళ్ళ మీద కూడా కామెంట్స్ చేయాలా? అవసరమా? సినిమాల పరంగా చేయి, నీ హీరోను గొప్పను పొగుడుకో, రికార్డుల గురించి మాట్లాడుకో, అంతేగాని ఏంట్రా ఇది? ఆ గేమ్ చేంజర్ సినిమా కలిగి ఇష్టాసారి పైరసీలు చేసి వచ్చేసి ఏదో చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఒకటే భయ్య, ఎప్పుడు వీళ్ళ హీరోలకి హిట్లు పడాలా, ఎప్పుడు వీళ్ళ హీరోలే బ్లాక్ బస్టర్లు కొట్టాలా, ఎప్పుడు వీళ్ళ హీరోలే ప్రపంచ స్థాయి సినిమాని వెళ్ళని, ఎప్పుడు మనమే అనుకుంటే అది జరగదు. అసలు ఇండస్ట్రీలో హీరోలు వాళ్ళందరూ అంత నీట్గా, అంత ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకుని అంతగా ఉంటారు.
ఇంకా రామ్ చరణ్ గారితో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఎంతలా ప్రైజ్ చేస్తారు, ఎంతలా ఇష్టపడతారు ప్రతి ఒక్కరు తెలిసిందే. కానీ మీరేమో ఫ్యాన్స్ అనే ముసుగులో ఒక మానసిక ఉన్మాదులా తయారవుతున్నారు. మెయిన్ నిజంగా చెప్తున్నా, అసలు మీ హీరోలు చూసి మీరు నేర్చుకుంటారా బాబు? మీ హీరోలే మీకు చెప్తున్నారు, ఇది కాదురా బాబు లైఫ్, ఇదిరా బాబు, ఇలా ఉండాలి అలా ఉండాలి. అసలు మనం చేయాల్సింది ఏంటంటే, మన హీరోలు మనతో పాటు లైఫ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏ రేంజ్లో ఉన్నారు, మనం ఏ రేంజ్లో ఉన్నాం. ఎస్, నేనేదో హీరోలాగా పెద్ద పెద్దోళ్ళు అయిపోయి ఏవో కోట్లు సంపాదించాలని చెప్పట్లే. కనీసం వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకా ఈ ఫ్యాన్ వార్స్ దగ్గరే ఉండిపోయే కంటే, నా హీరో గర్వపడేలా నేను కూడా ఎదగాలి అనే ఆలోచన పుడితే మాత్రం అది అద్భుతం భయ్య. నేను చాలామందిని అలా చూశాను. జనసేన పార్టీలో వాళ్ళు కానీ, లేదంటే మహేష్ బాబు గారి అభిమానులు కానీ, ఇంకా ప్రభాస్ గారి అభిమానులు కానీ, ఇంకా చాలామంది చిరంజీవి గారి అభిమానులు కానీ, ఇంకా నాగార్జున గారి అభిమానులు, వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు. ఇదే అభిమానం అనే మత్తులో జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. జీవితాన్ని ఇన్స్పిరేషన్గా వాళ్ళ హీరోని ఇన్స్పిరేషన్గా తీసుకుని జీవితాన్ని ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారండి. అల్లు అర్జున్ గారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు లైఫ్ చూడండి ఒకసారి. గంగోత్రి అనే సినిమాతో అసలు ఈ వీడి హీరో ఏంట్రా అనే రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇండియాలోనే 1000 కోట్లు ఉన్న హీరో. చెప్తున్నా కదా, అది ఎదుగుదల, అది కష్టపడ్డాం. అంతేగాని మా హీరో నచ్చింది మాకు ఏది నచ్చదు, మా హీరో కంటే ఎవడు బాగున్నా సరే మేము తట్టుకోలేము, ఇంకా వాళ్ళ పిల్లలు కూడా కామెంట్ చేస్తాం, అది ఇది ఈ చెత్త టాక్సిక్ మైండ్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు ఇప్పటికీ బాగుపడరు అన్న. ఒక రామ్ చరణ్ గారైనా, ఒక అల్లు అర్జున్ గారైనా, ఒక ప్రభాస్ గారైనా, ఒక ఎన్టీఆర్ గారైనా, ఈవెన్ ఎన్టీఆర్ గారు మొదట ఆయనకుండే లుక్స్ ఏంటి, ఆయన ఇప్పుడు చేస్తున్న ఆయన చూస్తే ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. సో అలాంటి వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇలాంటి ఫ్యాన్స్ వల్లే సినిమాల గురించి తప్పుగా మాట్లాడతారు. ఇలాంటి టాక్సిక్ ఫ్యాన్స్ ఉండడం వల్లే సినిమా ఇండస్ట్రీ అంటే చాలామందికి ఒక చిన్న చూపు అయిపోయింది. కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తున్న ఒక ఇండస్ట్రీని ప్రతి ఒక్కరు తక్కువ చేసి ఎందుకు మాట్లాడతారంటే ఇలాంటి చిల్లర ఫ్యాన్స్ వల్లే. చాలామంది చెప్తున్నా, చాలా ఫ్యాండమ్లు చెప్తున్నా అన్నా, మన హీరో మనల్ని చూసి గర్వపడేలా ఉండాలన్న ఫ్యానిజం అంటే. ఎస్, నేను కూడా ఒక చెప్తున్నా కదా, నాకు ముందు నుంచి నాకు సినిమాలు అంటేనే పిచ్చి, తెలుగు సినిమా అంటే పిచ్చి. అసలు సినిమా అనేది నాకు దృష్టిలోకి వచ్చిందే మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి. సో నాకు ఆటోమేటిక్గా మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఇష్టం ఉంటుంది. కానీ నేను ఎప్పుడు కూడా అంత దిగజారిపోయి ఎవడి మీద పడితే ఆడి మీద ఇష్టానుసారంగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎందుకంటే సినిమా జీవితం రెండు వేరు. కానీ మనం దాన్ని ఓన్ చేసేసుకొని మా హీరోని ఎలాగంటారా, మా హీరో ఏంటది, ఇంక ఎక్కడెక్కడ ఉన్నారు, ఇంకా అడవిలోనే ఉన్నారు మీరు. అసలు ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? తెలుగు రాష్ట్రాల ప్రజలకి కేవలం సినిమా ఉంటే సరిపోద్ది, భవిష్యత్తు గురించి బెంగలేదు. వాళ్ళేమో దేశాన్ని ఎవడు ఏం చేసినా సరే ఎవడు పట్టించుకోడు, వాళ్ళకి సినిమా ఉంటే సరిపోద్ది, అది ఇది ఇష్టానుసారంగా వాగుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, తెలుగు రాష్ట్ర యువతకి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో బాగా తెలుసు, ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యలో ఈ టాక్సిక్ గాళ్ళు ఉన్నారు చూసి, ఈ చెత్తన ఫ్యానిజం, ఈ ఫ్యానిజం కాదు భయ్యా, వాళ్ళొక మెంటలీగా అన్కండిషనల్ ఫెలోస్. అలాంటి వాళ్ళు ఇలాంటి చిన్నపిల్లల మీద కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది ఎంతో దారుణమో చూడండి. సో ఏది ఏమైనా సరే మీరు ఎంత ఏడిస్తే అంత బలం భయ్యా మెగా ఫ్యామిలీకి. చెప్తున్నా కదా, ఇది ఇప్పుడిదే కాదు, ఇది ఇప్పటికి 40 ఏళ్ళు, ఇంకొక 50 ఏళ్ళు, 70 ఏళ్ళు, ఇది ఇంకా తెలుగు సినిమా ఉన్నంతకాలం మెగా ఫ్యామిలీ పేరు వినపడుతూనే ఉంటుంది. ఇది మీరు ఫిక్స్ అయిపోండి. మీరు ఎంత ఏడ్చినా, ఎంత రోధించినా, ఎన్ని నానా రకాలుగా ఎంత ఏడ్చినా సరే నెక్స్ట్ వారసుడు కూడా ఏలేస్తాడు. చెప్తున్నాను, ఇదే మెగా బ్రాండ్ మీద వారసుడు కూడా ఏలేస్తాడు. అసలు మెగా ఫ్యామిలీని వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ కూడా టాలెంటెడే. ఎంత టాలెంటెడ్ అంటే ఏదో సినిమాలు చేస్తాం కదా అన్న రుద్దే లేదు, వాళ్ళు ప్రూవ్ చేసుకున్న వాళ్ళే. మన రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారి నుంచి చివరి అల్లు శిరీష్ వరకు కూడా యాక్టింగ్ పరంగా కానీ ఏదైనా సరే, అల్లు శిరీష్ గారు ఏకంగా ఆయన సినిమాలకి దూరం అయిపోయి ఇంకా ఆయన అదే చెప్తున్నాను, అల్లు శిరీష్ గారు కూడా మేము ఎవ్వరు కూడా రుద్దాలనుకోలేదు, ఆయన మట్టుగా ఆయన ఎదిగారు. అంతేగాని మీరేమో మెగా ఫ్యామిలీ ఏలేస్తుంది, మెగా ఫ్యామిలీ ఇది, నెక్స్ట్ వారసులు వచ్చారు వాళ్ళు ఏలేస్తారు, ఇంకేం లేదు, అది మీరు రండ్రా బాబు, మీ హీరోలు రండ్రా బాబు, ఎవరు వస్తారు రండి. అసలు చెప్తున్నా కదా, నేను ఇంత ఇదిగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, అసలు చిన్నపిల్లల మీద కూడా ట్రోలింగ్ అనేది చాలా అంటే చాలా తప్పు. మళ్ళీ చెప్తున్నా, ఫ్యానిజం అనేది నీ హీరో నిన్ను చూసి గర్వపడాలి. మన హీరోలు మనం చూసి గర్వపడుతూనే ఉంటాం జీవితం మొత్తం. కానీ ఏదో ఒక సమయంలో మనకు అనిపించాలి, ఎస్ మనం కూడా బాగానే స్థిరపడ్డాం, ఇలాంటి చిల్లర కామెంట్లు, పిచ్చి కామెంట్లు చేయడం మానేసాం. ఉంటారు భయ్య, చాలా అంటే ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కానీ ఎవడో పెట్టిన చెత్త కామెంట్కి అన్ని తిట్టకుండా కింద సమర్థిస్తూ లాఫింగ్ ఇమోజీస్ పెట్టడం అవి ఉన్నాయి చూసావా, అది చాలా దారుణం. మీరు మా హీరోని ఏదైనా అనుకోండి, మా హీరోని నాన్నగారిని, మా మెగా ఫ్యామిలీ ఏదైనా, కానీ అప్పుడే పుట్టిన చిన్నపిల్లల మీద కూడా ఇష్టానుసారం కామెంట్ చేస్తున్నారు కదా. అలా చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ అంత చెత్తనా కొడుకులు అసలు మీరు ఫ్యాన్స్ అని చెప్పుకోకండిరా. అలా చెప్పుకుంటే మీ హీరోలకే సిగ్గుచేటు.